అందరికీ నమస్కారం. మనం నిజమైన సంపద అంటే ఏమనుకుంటాం? బంగారం, డబ్బు అంతేనా? కాని అసలు సిసలైన సంపద మన ఆరోగ్యమే అంటారు. ఈ మాటకు అద్దం పట్టే ఒక మంచి కథను ఇప్పుడు చూద్దాం. అదే రైతు తోట ఆరోగ్యానికి అసలైన బంగారం. ఈ కథ మన ముందు ఎప్పుడూ ఉండే రెండు దారుల గురించి అనమాట. ఒకటేమో ప్రకృతి మనకిచ్చే పచ్చని తోట, తాజా పండ్లు, కూరగాయలున్న దారి. రెండోదేమో ప్యాకెట్లలో దొరికే రంగురంగుల చిరుతిళ్ల దారి. మరి చూడటానికి రెండు బానే ఉంటాయి కదా, కానీ ఒకటి మనల్ని ఆరోగ్యానికి దగ్గర చేస్తే ఇంకోటి అనారోగ్యం పాలు చేస్తుంది. మరి ఈ కథలో ఒక అబ్బాయి ఏ దారినెంచుకున్నాడో చూద్దామా? సరే, ఇంకా కథలోకెళ్ళిపోదాం. ముందుగా ఆ రైతు బంగారు తోట గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనకి ఎంత గొప్ప బహుమతిచ్చిందో ఈ తోట చూస్తేనే అర్థమవుతుంది. అనగనగా ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊళ్ళో కష్టపడి పనిచేసే ఒక రైతుండేవాడనమాట. ఆయన తోటను చూస్తే అచ్చమో స్వర్గంలా ఉంటుంది. మామిడి, జామ, బత్తాయి, దానిమ్మలాంటి తీయటి పండ్లు, టమాటా, వంకాయ, దోసకాయ లాంటి తాజా కూరగాయలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది. అంతేకాదు, ఆయన ఆ ఫలాలన్నిటినీ ఊరి ప్రజలందరికీ పంచిపెట్టేవాడు. సరే, ఇప్పుడు కథలో రెండో భాగానికి వద్దాం. అదేంటంటే, ఒక అబ్బాయి తీసుకున్న తప్పుడు నిర్ణయం. అంటే ప్రకృతి ఇచ్చిన అమృతాన్ని కాదనుకుని అతను దేని వెంటబడ్డాడో చూద్దాం. అదే ఊళ్ళో ఒక చిన్న పిల్లాడుండేవాడు. పాపం, అతనికి తాజా పండ్లు, కూరగాయలంటే అస్సలు నచ్చేవి కావు. కాని నూనెలో వేయించిన చిప్స్, రంగురంగుల స్వీట్స్, సోడాలంటే మాత్రం అబ్బో భలే ఇష్టం. ప్రకృతి ఇచ్చే సహజమైన రుచుల కన్నా ఈ ప్యాకెట్ ఫుడ్ అతనికి ఎంతో నచ్చేది. ఇక కథలో మూడో భాగానికి వచ్చాం. అదే అనారోగ్యానికి చెల్లించిన మూల్యం. ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు ఎప్పుడూ చేదు ఫలితాలనే ఇస్తాయి కదా. ఆ అబ్బాయి విషయంలోనూ సరిగ్గా అదే జరిగింది. పాపం, ఈ తప్పుడు తిండి అలవాట్ల వల్ల ఆ అబ్బాయి ఒకరోజు ఉన్నట్టుండి జబ్బుపడ్డాడు. ఎప్పుడు గెంతులేస్తూ ఆడుకునే ఆ పిల్లాడు ఇప్పుడు నీరసంగా, బలహీనంగా మంచానికి అతుక్కుపోయాడు. ఇది చూసి వాళ్లమ్మ మనసు విలవిలలాడిపోయింది. ఇంట్లో అతని నవ్వులు, ఆటపాటలు అన్నీ ఆగిపోయాయి. ఊళ్ళో ఉన్న పెద్దవాళ్లకి విషయం వెంటనే అర్థమైపోయింది. వాళ్లనుభవం ఏం చెప్పిందంటే, ఇదంతా జంక్ ఫుడ్ వల్లే. పండ్లు, కూరగాయలు సరిగ్గా తినకపోతే ఆరోగ్యం ఇలాగే దెబ్బతింటుంది. వాళ్ల మాటలు ఒక హెచ్చరికలా ఆ అబ్బాయి వాళ్లమ్మకు ఒక గుణపాఠంలా వినిపించాయి. ఇప్పుడు నాలుగో భాగం చూద్దాం. భూమి నుంచి పుట్టిన వివేకం. అంటే కొడుకు ఆరోగ్యం కోసం ఆ తల్లి పడిన తపన ఆమెను ఎక్కడికి నడిపించిందో చూద్దాం. కొడుకు ఆరోగ్యం కోసం ఆ తల్లి ఏం చెయ్యాలో తెలియక ఒకే ఒక్క ఆశతో ఆ రైతు దగ్గరికి వెళ్ళింది. అప్పుడు ఆ రైతు చెప్పిన మాటలు ఆమెకు చాలా ధైర్యాన్నిచ్చాయి. ఆయనేమన్నారంటే, ప్రకృతి మనకిచ్చే ఆహారమే మనకు ఆరోగ్యం. ఇవి మన శరీరానికి బలాన్ని, రోగనిరోధక శక్తిని ఇస్తాయి అని. ఆ మాటలు కేవలం మాటల్లా కాదు, ఒక మందులా పనిచేశాయి. చూశారా, రైతు చెప్పిన పరిష్కారం ఎంత సులువుగా ఉందో? తోటలోని ఆహారం మనకు రెండు గొప్ప వరాలిస్తుందన్నమాట. ఒకటి అపారమైన బలం, రెండు జబ్బులతో పోరాడే శక్తి అంటే ఇమ్యూనిటీ. ఇవి రెండూ మన శరీరాన్ని కాపాడే సహజమైన కవచాలలాంటివి. ఇక ఐదవ భాగం, ప్రకృతికున్న అద్భుతమైన స్వస్థపరిచే శక్తి. అంటే చీకటి తర్వాత వెలుగు వచ్చినట్లు ఆ అబ్బాయి జీవితంలోకి ఆరోగ్యం మళ్ళీ ఎలా తిరిగి వచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఆ అబ్బాయి కోలుకున్న విధానం నిజంగా ఒక అద్భుతంలా సాగింది. మొదట్లో కొంచెం ఇష్టం లేకపోయినా వాళ్ళ అమ్మ ప్రేమగా పెడుతుంటే ఆ తాజా ఆహారం తినడం మొదలుపెట్టాడు. ఇంకేముంది ఆశ్చర్యం, అతని ఆరోగ్యం, శక్తి రెండూ చాలా వేగంగా తిరిగొచ్చేశాయి. మళ్లీ మునుపటిలా ఆనందంగా ఆడుకోవడం, తోటలో ఆ రైతుకు సాయం చేయడం మొదలుపెట్టాడు. చూశారా, ప్రకృతి శక్తి ముందు ఏ జబ్బైనా తలవంచాల్సిందే కదా. చివరికి ఆ అబ్బాయికి తన తప్పేంటో అర్థమైంది. అతను రైతుతో అన్న ఈ మాటలు వింటేనే మనకు తెలుస్తుంది. నాకిప్పుడు అర్థమైంది పండ్లు, కూరగాయలు ఎంత ముఖ్యమో అని. అనుభవం నేర్పిన పాఠం అతని జీవితాన్నే మార్చేసింది. ఇక మనం కథలో చివరి భాగానికొచ్చేశాం. అదే ఆరోగ్యమనే అమూల్యమైన నిధి. ఈ కథ మనందరికీ నేర్పే ఆ గొప్ప నీతేంటో చూద్దాం. ఈ కథ మనకు చెప్పే నీతి చాలా స్పష్టంగా ఉంది, చాలా శక్తివంతమైనది కూడా. ప్రకృతి మనకు ఇచ్చే పండ్లు, కూరగాయలే మన అసలైన సంపద. బంగారం, డబ్బు మనకు కొద్దిసేపు సంతోషాన్నివ్వొచ్చేమో, కాని ఆరోగ్యం అలా కాదు. ఆ ఆరోగ్యానికి మూలం ప్రకృతి మాత్రమే. కాబట్టి ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే. అదేంటంటే,
మన ప్లేట్లో ఉండే నిజమైన సంపద ఏది? ఒకసారి ఆలోచించండి. ఎప్పుడూ ఆరోగ్యకరమైన ఎంపికనే చేసుకోండి.